వార్త 2వ అధ్యాయము 1, 2 వచనాల్లో యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజించు వచ్చితమని చెప్పిరి. దేవుని బిడ్డలారా, నక్షత్రం చాలా ప్రముఖమైనటువంటి పాత్రను వహించింది. ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చినప్పుడు నక్షత్రం చాలా ప్రత్యేకంగా లోకానికి కనపరచబడింది. తనకు అప్పగించబడినటువంటి పాత్రను సమృద్ధిగా నిర్వర్తించినట్లుగా మనం గమనించగలం. అందుకే ప్రభువు పుట్టిన తర్వాత తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు మనం మొన్న గమనించాము. భారతదేశము, ఈజిప్టు, బబులోను 3 దేశాల్లో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని కనుగొన్నారు. కనుగొన్నటువంటి వాళ్ళు 3 దేశాల నుంచి బయలుదేరినప్పటికీ వాళ్ళు మార్గమధ్యములో వాళ్ళందరూ కలుసుకొని నేరుగా బయలుదేరి మరి హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్న మాటలు ఏంటంటే, మేము యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన్ని పూజింపవచ్చామని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఆయన నక్షత్రము అని పిలువబడింది. మరి ఆకాశంలో మనం గమనిస్తే నక్షత్రాలన్నీ కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి. మనం ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా అదే అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా ఒకసారి కళ్ళు పైకెత్తి ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టు అని అంటే ఆయన నా వల్ల కాదు ప్రభు అని చెప్పి చేతులు ఎత్తేసాడు. కొన్ని వేల నక్షత్రాలు ఉంటాయి. అంతేకాకుండా మనకు కనపడేటువంటి సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా గ్రహాలు, నక్షత్రాలు కూడా వీటన్నిటికంటే చాలా పెద్దవిగా ఉంటాయంట. అవి చాలా వీటన్నిటికంటే ఎక్కువ దూరంలో ఉంటాయి. ఎక్కువ దూరంలో ఉన్నాయి కాబట్టి భూమి మీద చూసే మనకు చాలా చిన్న నక్షత్రాలుగా, చిన్న వెలుతురుతో కనపడతాయి. దేవుని బిడ్డలారా, జ్ఞానులు గమనించినటువంటి నక్షత్రం భూమి మీదకి ఒక ప్రత్యేకమైన నక్షత్రంగా కనపడింది. ఎలా వీలైంది? మనం చూస్తే ఏ నక్షత్రం తేడా ఏముండదు, అన్ని చిన్న చిన్నవిగా ఉంటాయి. కానీ ఇవన్నీ ఒక ప్రత్యేక నక్షత్రంగా ఎలా కనపడింది? ఆ నక్షత్రం ఆయన నక్షత్రమేనని వాళ్ళు ఎలా గుర్తించారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనకు వాక్యంలో మరి ఒక జోహాన్స్ క్యాబ్లర్ అని ఆయన ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఆయన ఏం చేశాడనంటే, ఆకాశంలో నక్షత్రం పుట్టిందన్నారు కదా, ఇది ఎట్లా వీలవుతుంది? దేవుడు దాన్ని ఒక ప్రత్యేకమైన నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడా, లేకపోతే ఎట్లా వీలైంది ఆయన నక్షత్రంగా? ఆ జ్ఞానులు ఎట్లా గుర్తించారు అనే దానికోసంగా ఆయన పరిశోధన చేశాడు. ఆయన పరిశోధనలో తేలినటువంటి మాట ఏంటంటే, ఈ నక్షత్రాలన్నీ కూడా మార్సు, జూపిటరు, యురేనస్, ఈ 3 నక్షత్రాలు 3 కక్షల్లో ఉంటాయి. 3 ప్రాంతాల్లో ఉంటాయి. ఇట్లా ఏడొకటి 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 3 ప్రాంతాల్లో ఉంటాయి. 3 స్థలాల్లో ఉండి వెలుగు మరి ప్రసరించే నక్షత్రాలు మరి ఎప్పుడైతే ప్రభువు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చాడో ఒకే కక్షలోకి 3 వచ్చేసినాయి. 3 ప్రాంతాల్లో ఉన్న నక్షత్రాలు ఒకే కక్షలోకి వచ్చి వెలుతురు ప్రసరించినప్పుడు అది భూమి మీద చాలా గొప్ప వెలుగు వచ్చింది. అందుకనే లోకంలో ఖగోళ శాస్త్రజ్ఞులైన జ్ఞానులు స్పష్టంగా గుర్తించారు, ఆయన నక్షత్రాన్ని మేము చూసామని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ నక్షత్రాలు మరి ఒక వెలుతురులో ఒకే రకమైనటువంటి వెలుతురిని ప్రసరించడం ద్వారా భూమి మీదకి ఒక ప్రత్యేకమైనటువంటి మరి రీతిలో ఆ వెలుతురు ద్వారా లోకంలో జ్ఞానులు ప్రభువుని గుర్తించగలిగారు. ఇంకొక మాట మనం గమనిస్తే మనకు క్రీస్తు పూర్వం 1405 సంవత్సరాలు అప్పుడే మనకు
ప్రవక్త చెప్పాడు. సంఖ్యాకాండం 24 అధ్యాయము 17 వచనంలో ప్రవక్త చూచుచున్నాను కానీ ఉమ్, ప్రస్తుతముననున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించును అనని బిలాము అనేటువంటి ప్రవక్త క్రీస్తు పూర్వం 1405 సంవత్సరాల క్రితం చెప్పాడు. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలు ముందు పేరు యాకోబు. కాబట్టి ఆయన ప్రవచనం ప్రకారంగా ఆ 2000 సంవత్సరాలప్పుడు ప్రభువైన యేసు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు నక్షత్రం ఇశ్రాయేల్లో ఆయన ఉదయించినట్లుగా మనం గమనించగలం. దావీదు భక్తుడు అన్న మాట ఏందంటే, కీర్తన 147 4వ వచనంలో, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము లెక్కబెట్టిన వల్ల కాదు అన్నాడు కానీ నక్షత్రాల గురించి. కానీ వాక్యం దావీదు భక్తుడు అంటాడు, ఆత్మపూర్ణుడైనటువంటి ఆయన అంటాడు, నక్షత్రాల సంఖ్యను నియమించిన వాడు. ఎన్ని ఉండాలనో దేవుడు నిర్ణయించి నియమించాడంట ఆకాశంలో. మనం ఏదైనా గొప్ప ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అనేక లైట్లు వెలుగుతూ ఉంటాయి. గ్రౌండ్ అంతా లైట్లతో నిండిపోయి ఉంటాయి. గ్రౌండ్ లైట్లతో నిండినప్పుడు మనకు అనిపిస్తుంది లైటింగ్ భలే వేసారా అంటాం. భలే అంటాం కానీ ఎన్ని లైట్లు వేసారో మనకు తెలియదు. కానీ డబ్బులు ఇచ్చేవాడికి తెలుసు ఎన్ని వేసాడో, ఎంత డబ్బులు ఇవ్వాలనో. కాబట్టి నక్షత్రాలని నియమించిన వాడు, వాటి సంఖ్య కూడా ఎరిగినటువంటి ప్రభు అనేది మనం జ్ఞాపం చేసుకోవచ్చు. భక్తుడైనటువంటి యోబు ఇంకొక మంచి మాట అంటాడు. 37వ యోబు గ్రంథం 37:12లో, నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ మెరుపులు మేఘాలు ఇవన్నీ కూడా ఈ భూగోళం మీద సంచారం చేస్తుంటాయి. ఆయన వాటికి ఆజ్ఞాపించింది. ఈ మెరుపులకు, మేఘాలకి, నక్షత్రాలకి, వీటన్నిటికీ దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అవి నెరవేర్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నక్షత్రాలకి ఏమన్నా మరి చలనం ఉంటుందా? జీవం ఉంటుందా? ఊపిరి ఉంటుందా? చెవులు ఉంటాయా? ఒక మాట మనం గమనిస్తే కీర్తన 19:3లో ఒక మాట ఏమంటాడంటే, ఉమ్, వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తున్నటువంటి ఈ సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, వీటన్నిటికీ కూడా వాటికి భాష లేదు, మాటలు లేదు, వాటి స్వరము ఎవ్వరికీ వినబడదు. కానీ వాటికున్న గొప్ప ధన్యత ఏందో తెలుసా? అవి సృష్టికర్త అయిన మాటను వింటాయి, లోబడతాయి, ఆయన చెప్పినట్లుగా ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంటాయి. అందుకే మనం గమనించినట్లయితే సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా క్రమము తప్పకుండా ఈ సర్కిల్ లాగా ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. అంటే సృష్టికర్త మాటను అవి ఖచ్చితంగా వింటున్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటను అవి ఖచ్చితంగా వింటాయి. ఆయన ఆజ్ఞాపించింది యావత్తు కూడా అవి నెరవేరుస్తాయి అనే విషయాన్ని మనకు అక్కడ అర్థమైంది. అందుకే ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు నక్షత్రాలకి దేవుడు ఆజ్ఞాపిస్తే అవి 3 కూడా ఒకే కక్షలోకి వచ్చి భూమి మీదకి వెలుగు ప్రసరించడం ద్వారా సృష్టికర్త ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి గొప్ప ఉద్దేశాన్ని ఆ జ్ఞానులందరూ గుర్తించగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం అంటే నక్షత్రాలు లోకానికి ఏం గుర్తు చేసాయి అనంటే, ప్రభువు ఈ లోకంలో జన్మించాడన్న విషయాన్ని గుర్తు చేయాలంటే అవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో సమకూర్చబడి లోకానికి వెలుగును ప్రసరించాయి. మనకు ఒక మాట వాక్యంలో ఏముందంటే 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, విగ్రహములతో ఏమి పొందిక మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును,
మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు తండ్రినిగా, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని అంటే, నేను మిమ్మల్ని చేర్చుకోవాలి అని అంటే, మీరు వారి మధ్య నుండి, ఎవరి మధ్య నుండి? మీరు నివసించే లోకంలోని మనుషుల మధ్యలో నుంచి మీరు మీరు ప్రత్యేకంగా బయలు వెళ్ళండి, పక్కకు వెళ్ళండి, ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదని చెప్తున్నాడు. అంటే మీరు లోకంలో ఉన్నారు, లోకంలో ఉండి మీరు ప్రత్యేకంగా ఉండండి అని అంటాడు. ప్రత్యేక అంటే లోకంలో ఉండే మనం చాలాసార్లు మనం గమనించినట్లయితే కొంతమంది పొలాల్లో ఇళ్ళు వేసుకొని ఉంటారు, అడవిల్లో ఇళ్ళు వేసుకొని ఉంటారు. అంటే లోకంలోంచి మనం అటు వెళ్ళమనే దేవుని ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మనం గమనిస్తే మరి తామర పువ్వు ఉంది, నీళ్ళలోనే ఉంటుంది, నీళ్ళ మీదనే ఉంటుంది, కానీ ఆ నీళ్లు దాని మీద పడకుండా ఖచ్చితంగా చూసుకుంటాయి. అవి ఓడ ఉండదు, ఆ ఓడ నీళ్లుంటేనే నడవగలదు. నీళ్లుంటే నడుస్తున్నాను కాబట్టి నీళ్లు కూడా లోపలికి రానిద్దాం అని అనుకుంటే ఏమవుద్ది? మునిగిపోతుంది. నువ్వు నేను లోకంలోనే ఉండాల, మనుషుల మధ్యలోనే ఉండాల, వాళ్ళతో సంబంధాలు మనం కలిగి ఉండాలి. కానీ అందుకే ప్రభు అన్నాడు, మీరు వాళ్ళ మధ్యలో నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. లోకంలో ఉన్న మీరు నా బిడ్డలుగా మీరు ప్రత్యేకంగా జీవిస్తేనే మీరు నా బిడ్డలని లోకానికి అర్థం అవుతుంది. నక్షత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయని అవన్నీ ఒకే కక్షలోకి వచ్చి వెలుగును ప్రసరిస్తే లోకంలో ఉన్న జ్ఞానులకు అర్థమైంది. నువ్వు నేను లోకంలో ఉండే నువ్వు నేను లోకంతో కలిసిపోతే, లోకంతో మిళితమైపోతే వాళ్ళు చేసినట్టే మనము చేసుకుంటా ఉంటే, వాళ్ళకి మనకి తేడా లేకపోతే దేవుని బిడ్డలుగా ఎలా గుర్తింపుకు వస్తుంది? మనం అసలు దేవుని బిడ్డలమేననే విషయాన్ని ఎవరు గుర్తిస్తారు? కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉంటేనే మీ అలవాట్లు కావచ్చు, మీ మాటలు కావచ్చు, మీ కార్యాలు కావచ్చు, మీరు ఎప్పుడైతే ప్రత్యేకమైనదిగా ఉంటారో అప్పుడు మాత్రమే లోకానికి మీరు నా బిడ్డలని గుర్తించగలరు అనే విషయాన్ని మనకు దేవుడు చాలా స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, ఈరోజు చాలామంది జీవితాల్లో లోకంతో కలిసిపోయి ఉన్నారు, మనుషులతో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళకి మనకు తేడా లేదు అన్నట్లుగా మనం వాళ్ళు చేసిందే మనం చేస్తున్నాము, మనం వాళ్ళు అనుసరించినట్లుగా మనం అనుసరిస్తున్నాం. కానీ దేవుని బిడ్డలుగా ప్రత్యేక గుర్తింపు చాలా మందిలో కనిపించటం లే. అబ్రహాముకి ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఉన్న దేశంలో నుంచి, నీ ఇంట్లో నుంచి, నీ బంధువుల కాడ నుంచి నేను చూపించే దేశానికి సపరేట్గా వచ్చేయి, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. లేదు ప్రభువా, ఏడ్నే ఉంటాను, నన్ను ఆశీర్వదించంటే వీలవుతుందా? దేవుని బిడ్డలుగా నువ్వు ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంటేనే దేవుని ఆశీర్వాదం అనేది నీ మీద ప్రవహిస్తుంది. కానీ లోకంతో కలిసిపోయి ఉంటే నీకు ఎలా వీలవుతుంది? వీలు కానే కాదు. కాబట్టి ప్రత్యేకంగా మనం గుర్తించాల. ప్రభువు మనం ఎలా ఉండాలో, ఎలా నడవాలో మనకు నేర్పించాడు. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటేనే దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. కానీ నేను వాళ్ళకి ఏదో స్నేహంతో బట్టి కలిసిపోతే ఉన్నది ఈ లోకంలో ఉన్నప్పటికీ మనం ఆత్మీయంగా నష్టపోయి నరకానికి మన ఆత్మల్ని అప్పగించే వాళ్ళంగా ఉంటాము. కాబట్టి ప్రత్యేకంగా ఉండు, వాళ్ళతో మిళితం అవ్వద్దు. చాలామంది అంటుంటారు, వీళ్ళంతా పాత పాత బొచ్చులు, వీళ్ళకి ఇప్పుడుండే ఫ్యాషన్లు తెలియవు, ఇప్పుడుండే పద్ధతులు తెలియవు అంటూ ఉంటారు. కాదు, దేవుని గురించి లోకానికి తెలియదు. నువ్వు ప్రత్యేకంగా ఉంటేనే నువ్వు దేవుని బిడ్డవని గుర్తించి నిన్ను బట్టి అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు మార్చబడాలంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలా ఉండాలని నక్షత్రాలు మనకు గుర్తు చేస్తున్నాయి ఈ ఉదయకాల సమయంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా మనం గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనములో అక్కడ యూదులు వాళ్ళు జ్ఞానులు అంటారు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసాము అని అన్నారు.
దేవుని బిడ్డలారా, తూర్పు దిక్కులో ఆయన నక్షత్రాన్ని చూశారు వాళ్ళు. తూర్పు దిక్కులో ఉన్న నక్షత్రము వాళ్ళు బయలుదేరితే వాళ్ళతో పాటు బయలుదేరేసినాయి. అంటే నక్షత్రాలకి ఒకే ఒక స్థలంలో అది ఫిక్స్డ్‌గా ఉంటాయి నక్షత్రాలు. మరి అవన్నీ కదలుతుండే మరి పరిస్థితి లేదు వాటికి. కానీ దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు ఏందో తెలుసా? అవి కదలాలా, జ్ఞానులకి మార్గాన్ని చూపించాలా, వాళ్ళ గమ్యాన్ని చేర్పించాలంటే నక్షత్రం ఏమవ్వాలా? వాటి స్థానంలో నుంచి బయలుదేరి వాళ్ళకి మార్గదర్శనం వహించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నక్షత్రం అనేది తన స్థానం నుంచి కదిలింది కాబట్టి జ్ఞానులకి గమ్యాన్ని చూపించి ఆ రీతికి దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనం గమనించగలం. కాబట్టి దేవుని బిడ్డలు కూడా కదిలితేనే, కదలటం అని అంటే యేసు ప్రభువారు మార్కు సువార్త 15వ వచనంలో ప్రభు ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ప్రకటించమని చెప్పిన తర్వాత మరి తర్వాత ఆయన ఆకాశానికి ఆరోహణమైన వెంటనే శిష్యులందరూ ఏం చేశారు? వాళ్ళు ఏ స్థలములో అయితే ఉన్నారో, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యెరూషలేములో మాత్రమే సువార్త ప్రకటిస్తా ఉన్నారు. యెరూషలేములో మాత్రమే ఆత్మలు రక్షించబడుతున్నాయి. అందుకని అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిస్తే ఆ మై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. చాలు. దేవుని బిడ్డలారా, యెరూషలేములో మాత్రమే విస్తరించింది. ఎందుకు? వాళ్ళు అదే ప్రాంతంలోనే శిష్యులందరూ ఉన్నారు. అక్కడే ఉండి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు కాబట్టి యెరూషలేములో పరిచర్య విస్తరించింది. మిగతా పరిస్థితి ఏంది? ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏందండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన చెప్తే యెరూషలేములోనే ఉండి నువ్వు పరిచర్య చేస్తే ఎట్లా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు చాలా కాలం యెరూషలేములోనే ఉండిపోయారు. ఉండిపోయినటువంటి వీళ్ళని కదిలించాలంటే దేవుడు ఏం చేయాలా? అందుకే మనం అపోస్తుల కార్యం 8 నుంచి మనకు పౌలు అనేటువంటి వ్యక్తిని ఒకడిని లేపాడు. సౌలు అనేటువంటి వ్యక్తిని లేపాడు. ఆ సౌలు క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నాడు. క్రైస్తవులను పట్టుకొని చెరసాల్లో బంధించేవాడు. నానా హింసను రేగింది మొత్తం మీద. ఎప్పుడైతే హింస ప్రారంభమైందో మనం ఇక్కడ గమనించినట్లయితే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనంలో ఉమ్, ఉమ్, తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే యెరూషలేములో సంఘానికి హింస ప్రారంభమైపోయిందో, హింస ప్రారంభమైన తర్వాత యెరూషలేములో వాళ్ళు నిలబడలేకపోయారు. వాళ్ళందరూ కూడా అన్ని దేశాలకి చెదిరిపోయారు వాళ్ళు. 4వ వచనంలో గమనిస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని అంటే ఉన్న స్థలంలోనే కుదుగ్గా కూర్చొని వాళ్ళు సువార్త ప్రకటిస్తుంటే యెరూషలేము వరకే రక్షించబడింది. ఎప్పుడైతే సంఘానికి శ్రమ అనేది ప్రారంభమైందో, శ్రమ ప్రారంభమైన తర్వాత యెరూషలేములో నుంచి శిష్యులందరూ కూడా అన్ని దేశాలకు చెదిరిపోయిన వాళ్ళ ప్రాంతం అంతా కూడా సువార్త ప్రకటించారు. ఇప్పుడు ఏమైంది? ప్రభువు వాగ్దానం నెరవేర్చబడింది. అంటే మామూలుగా చెప్తే వాళ్ళు వెళ్ళలా. ఎప్పుడైతే శ్రమ అనేది ప్రారంభమైపోయిందో, శ్రమ ప్రారంభమైన తర్వాత చెదిరిపోయి ఆ విధంగా సువార్త ప్రకటించేదానికి అది కారణమైంది అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవడు కూడా స్వదేశములో గనుడు గనుడు కాలేడు అని చెప్పి మనము మన సొంత దేశాన్ని నుంచి పక్కకు వెళితేనే పరిచర్య అనేది ప్రారంభమవుతుంది. పక్కకు వెళితేనే ఆ పరిచర్య విస్తరించబడుతుంది. పక్కకు వెళితేనే దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నక్షత్రము ఎప్పుడైతే అవి కదిలి పక్కకు వచ్చిందో, మార్గాన్ని చూపించింది. దేవుని బిడ్డలుగా నువ్వు నేను కూడా మనం ఉన్న స్థలములో కాదు, మనం పక్కకు బయలుదేరితేనే దేవుడు అద్భుతాలు జరిగించి ఆత్మల్ని రక్షిస్తాడనే సత్యాన్ని
మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మూడవ మాటగా మనం గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో ఆ నక్షత్రం అంటే ఆ నక్షత్రం వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంది అంటే, దేవుని బిడ్డలారా, నక్షత్రం ఆడాడడం ఆకాశంలో ఉంటే వాళ్ళకి మార్గం ఎలా చూపించేది? చాలా దగ్గరికి వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ముందు నడుస్తున్నట్లుగా మనం గమనించగలం. కాబట్టి దగ్గరగా వచ్చింది, సమీపంగా ఉంది కాబట్టి వాళ్ళని ఖచ్చితమైన రీతిలో యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి చేర్పించగలిగింది. దేవుని బిడ్డలారా, నక్షత్రం అనేది ఆకాశంలో ఉంటుంది. మనం యేసు ప్రభువు మరి ఆయన జన్మించినప్పుడు మార్గం చూపించిన నక్షత్రం చాలా సమీపంగా వచ్చింది కాబట్టి వాళ్ళు జ్ఞానులకి కరెక్ట్ అయినటువంటి స్థలాన్ని చూపించగలిగినట్లుగా మనం ఖచ్చితంగా మనం గమనించగలం. మనకొక మాట మనం గమనించినట్లయితే లోకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. చాలు. కాబట్టి ప్రభువు చెప్పాడు, ఆత్మలు సంపాదించాలి కదా, మేము వెళ్ళి ఎకాఎకిన లోకంలో సువార్త ప్రకటిస్తాం, దేవుని కార్యాలు జరిగిస్తాం అని అంటే ప్రభు అన్నాడు, మీరు వెళ్ళొద్దు, మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. పైనుండి మీకు జ్ఞానం వస్తుంది, పైనుండి దేవుని ఆత్మ వస్తుంది, అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు జరుగుతాయి అన్నప్పుడు వాళ్ళు ప్రభువుకి సమీపంగా ప్రార్థనలో వాళ్ళు ఎదిగారు. మరి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే శిష్యులు కావచ్చు, మరి ఆయన సహోదరులు కావచ్చు, ప్రార్థనలో ఆయనకు దగ్గరగా ఎదిగారో ఆత్మ కుమ్మరించబడింది. ఆత్మ కుమ్మరించబడిన తర్వాత తొలి 30 సంవత్సరాల్లో ప్రభువు ఈ లోకానికి వచ్చి వెళ్ళిన తొలి 30 సంవత్సరాల్లో శిష్యులు ప్రపంచానంతటికీ స్వార్థ ప్రకటించగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంతగా వాళ్ళు దేవుణ్ణి పూర్ణంగా ప్రకటించారంటే వాళ్ళకి ఇంక అదే పని. వాళ్ళకున్న పనల్లా మరి సమయం దొరికితే ప్రార్థనలు చేయటము, సమయం దొరికితే స్వార్థ ప్రకటించటం, ఆ విధంగా సంపూర్ణంగా చేశారు. కాబట్టి తొలి 30 సంవత్సరాల్లో దేవుని చిత్తం నెరవేర్చబడేటట్లుగా ప్రపంచానికి సువార్త అందిపోయింది. ఆ స్పీడులో ఇప్పుడు లేనే లేదు. చల్లారిపోయినటువంటి సంఘాలుగా, చల్లారిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అంత సువార్త లేదు, ఇప్పుడు అంత ఆత్మలు రక్షించబడటం వల్ల ఉండే వాళ్ళను జారిపోతూ ఉంటే వాళ్ళని పట్టుకునే దానికే సరిపోతా ఉంది ఇప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రభువుకి ఎవరైతే సమీపంగా ఉంటారో, ప్రార్థనా జీవితం ద్వారా ప్రభువు సన్నిధిలో ఎవరైతే నక్షత్రాల వలె సమీపంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆత్మల్ని సంపాదించగలరు. ప్రభువు నాకు మేలు చేశాడు, ప్రభువు చేసిన మేలుకి నేను కృతజ్ఞత చెల్లించాలా, ఆయన్ని సంతోషపరచాలని హృదయంలో ఎంత ఉన్నప్పటికీ నీ జీవితంలో ప్రార్థనా జీవితం లేకుండా నువ్వు మరొక ఆత్మను సంపాదించేదానికి వీలు లేనే లేదు. ఎందుకంటే నువ్వు ఒకరి కోసం నువ్వు ప్రయత్నిస్తుంటే అపవాది చేసే ఆ చిక్కులకు ఎదుర్కొని నిలబడాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనలో లేకుండా మనం మరొక ఆత్మను సంపాదించలేం. కాబట్టి అందుకే నక్షత్రం ఏ విధంగా సమీపంగా ఉండి వాళ్ళని గమ్యాన్ని చేర్పించిందో, నువ్వు నేను కూడా ప్రభువుకి సమీపంగా ఉంటేనే ఆత్మలు సంపాదించేదానికి ఈ చివరి దినాల్లో ఒక బలమైన పాత్రగా ప్రభువు నిన్ను నన్ను వాడుకుంటాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకొక మాట, 4వ మాటకు మనం గమనిస్తే నక్షత్రానికి ఎన్ని మూలలు ఉంటాయి ఏమ్మా? 5 మూలలు ఉంటాయి అన్నం. 5 మూలలు ఎందుకు అని అంటే అవి రాచరికానికి గుర్తు. నక్షత్రం అనేది వెలుగు ప్రసరించేది, వెలుగుతూ ఉండేది. ఆ వెలుగు మరి ఒక రాజరికానికి గుర్తుగా అవి చెప్పబడింది. ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నీ కూడా అవి రాజు ఈ లోకానికి జన్మించాడనేది గొప్ప సత్యాన్ని లోకానికి చూపించగలిగింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వాళ్ళు వచ్చి రాజుతో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. జ్ఞానులు వచ్చి చెప్పిన మాట ఏందో తెలుసా? యూదుల రాజు
యూదులు రాజుగా పుడతారా ఎవరన్నా? లోకంలో ఎవరైనా రాజుల ఇంట్లో బిడ్డలు జన్మిస్తే రాకుమారుడు జన్మించాడంట కానీ రాజు జన్మించారని ఎవరు అనరు. కానీ ప్రభువు ఎప్పుడైతే ఈ లోకంలో ఆయన జన్మించాడో ఆయనకి పెట్టినటువంటి పేరేందో తెలుసా? యూదులకు రాజుగా పుట్టినవాడు అనని ఆయనకి పేరు పెట్టబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా జన్మించాడు, ఆయన రాజుగానే మరణించాడు. ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథములో అనేక సార్లు రాజులను గురించి చెప్పబడింది. మనకు 72వ కీర్తన 11వ వచనంలో అంటాడు, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రాజులందరూ ఆయనకి నమస్కారం చేస్తారు. ఎందుకో తెలుసా? రాజులందరూ భూ సంబంధమైనటువంటి వాళ్ళు, రాజులందరూ నిమిత్త మాత్రులు, ఈయన పరలోకానికి రాజు. అందుకే రాజులందరూ ఆయనకి నమస్కారం చేస్తారని ఉంది. అంతేకాకుండా 95వ కీర్తన 3వ వచనములో యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ ఉమ్, పైన మహత్యం గల మహారాజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు అని అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట కూడా ఏమంటాడు అని అంటే 19వ అధ్యాయం 6వ వచనంలో ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకం అంతా ప్రభువుని ఎలా చూస్తుందంటే ఆయన ఈ లోకంలో ఏదో మామూలు సామాన్యుడిగా జన్మించాడు. మరి దేవుని బిడ్డలను లోకం ఎలా చూస్తుంది? ఆయన ఎవరో తెలుసా? మనుష్యులు ఎలా గుర్తించినప్పటికీ ఆయన రాజులకు రాజు. అందుకే ప్రభు చాలా పిలాతుతో స్పష్టంగా చేశాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా బిడ్డలు కూడా ఈ లోక సంబంధమైన వాళ్ళు కాదు, నేను ఆడుంటానో వాళ్ళు కూడా నేను ఏర్పరచుకున్న వీళ్ళందరూ నాతో పాటు పరలోకంలో ఉంటారని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ప్రభువు. ఎంతమంది ఆయన్ని అంగీకరిస్తారో వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యోహాను సువార్త 1:12లో తన్ను ఎందరు అంగీకరించరో వారందరినీ దేవుని కుమారులు కుమార్తెలు అయ్యేదానికి ఆయన అధికారాన్ని ఇచ్చాను అని అన్నాడు. కాబట్టి ప్రభువుని గుర్తించాలనంటే ఆయన్ని గుర్తిస్తేనే మనకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆధిక్యత, ధన్యత ఉంది. అయితే ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకి ప్రభు ఇచ్చినటువంటి ధన్యత ఏందో తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, లోకంలో ఉన్నప్పుడే మనం ప్రభువుని ఎప్పుడైతే గుర్తిస్తామో, ఆయన్ని అంగీకరించి ఆయన బిడ్డలుగా ఎప్పుడైతే నడుచుకుంటామో, ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యత ఏందో తెలుసా? మనకు మీరు చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుడు మనకు పెట్టినటువంటి పేరేందో తెలుసా? మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని చెప్పాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఒక ప్రత్యేకమైన సొత్తుగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడే వాళ్ళని నిర్ణయించే దాని కొరకుగా ఎవరైతే ప్రభువు కొరకు ఆయనకు సమీపంగా జీవిస్తారో వాళ్ళకి అలాంటి ఆధిక్యత, అలాంటి ధన్యత ఉందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకొక మాట కూడా మనం గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10. రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి చాలు. తల్లి దేవుని బిడ్డలారా, తూర్పు దేశంలో వాళ్ళు నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాన్ని చూస్తే నక్షత్రం వాళ్ళ ముందుగా నడిచింది. ఎక్కడి దాకా? నేరుగా ఇంటి దాకా. ప్రభువు ఏ ఇంటిలో అయితే ఉన్నాడో
అదే ఇంటి దాకా నక్షత్రం నడుస్తూ ఉంది. కానీ వీళ్ళేం చేశారు, మార్గ మధ్యములో ఆయన యూదులకు రాజు అని పేరు పెట్టబడి ఉంది కదా, కాబట్టి రాకుమారుల ఇంట్లో జన్మించుంటాడు, అంతఃపురంలో జన్మించుంటాడు అని చెప్పి నేరుగా హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏం చేశాడు, నేను అసలైన రాజు నేనుంటే మరొక రాజు ఎందుకు వచ్చాడు, కాబట్టి ఆయన చంపాలన్న నిర్ణయం తీసేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, నిర్ణయం అయితే తీసుకున్నాడు. అందుకే ఈ జ్ఞానులు చెప్పాడు, మీరు ఎక్కడైతే వెతికి ఆయన్ని మీరు కనుగొంటారో తిరిగి మరలా వచ్చి నాకు చెప్పండి, నేను వచ్చి ఆయన్ని నేను పూజిస్తానని చెప్పాడు. సరే, వాళ్ళు తిరిగి రాజు అంతఃపురంలో నుంచి తిరిగి బయలుదేరి వెళ్తా ఉంటే అదే నక్షత్రం తిరిగి మరలా గమ్యం చేర్పించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నక్షత్రం ప్రారంభం నుంచి వాళ్ళని గమ్యాన్ని చేర్పించడానికి కరెక్ట్గా తీసుకెళ్తుంటే వీళ్ళు ఏం చేశారు, సొంత ఆలోచనతో మార్గం తప్పిపోయి రాజుకి చెప్పేదానికి కారకులయ్యారు. అప్పుడే దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుంది తెలుసా, మరి కలలో దూత వాళ్ళకి కనిపెడి యోసేపు మరియమ్మలకి, మీ రాజు మరి శిశువును చంపాలని చూస్తున్నారు, కాబట్టి బిడ్డను తీసుకుని రాత్రికి రాత్రే మీరు బయలుదేరి నజరేతుకి వెళ్ళిపోమన్నాడు. బయలుదేరి వీళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే రాజు ఈ జ్ఞానులు చెప్పినట్లుగా తిరిగి రాలేదు, వాళ్ళు మోసం చేశారని అతను గ్రహించాడో, దేవుని బిడ్డలరా, 2 సంవత్సరాల వయసున్నటువంటి పిల్లలందరినీ తన దేశంలో ఆయన అందరినీ సంహరించాడు. దరిదాపు 13,000 మంది పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లలందరినీ రాజు చంపేసినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అంటే వీళ్ళు జ్ఞానముతో నక్షత్రాన్ని చూశారు, బాగానే ఉంది. కానీ మధ్యలో సొంత జ్ఞానాన్ని ఉపయోగించినందువల్ల మార్గం తప్పి రాజుకి మరి ప్రభువుని గురించి చెప్పేదానికి కారకులయ్యారు. ఆ రీతిగా అనేక మంది శిశువులు నష్టపోయేదానికి వాళ్ళు కారణమయ్యారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు అనేక మంది విశ్వాసులకి మన యెహోషువ గ్రంథంలో ప్రభువు ఒక మాట అంటాడు, మీరు కుడికి కానీ ఎడమకు కానీ మీరు చూడొద్దు అని అన్నాడు. యెహోషువ గ్రంథాన్ని గమనిస్తే 1వ అధ్యాయంలో 7వ వచనం చివరిలో, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ అయింది అని అన్నప్పుడు నువ్వు ఇట్లా కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తిరగకూడదు. ఒకవేళ తిరిగితే ఏమవుతుంది, మార్గం తప్పిపోతావు, పడిపోతావు. గుర్రం ఉంది, గుర్రానికి ఆ చిక్కం పెట్టేస్తారు. ఎందుకు, దానికి పెట్టేసి పక్కన చూపు దానికి లేనే లేదు, ఒకే ఒక చూపు, అందుకే అది పరిగెడతానే ఉంటది. దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు చెప్పినట్టు మాట ఏంటంటే, మీరు కుడికి కానీ ఎడమకు కానీ మీరు చూడవద్దు అని చెప్పాడు. ఈ జ్ఞానులు ఏం చేశారు, ఎప్పుడైతే పక్కకు చూసి రాజుకు చెప్పారో 13,000 మంది చిన్న బిడ్డలు మరణానికి వాళ్ళు కారకులయ్యారు. ఈరోజు విశ్వాసులంగా నువ్వు నేను ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా మనం ప్రభువు వైపు చూడాలి. మనకి కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్వశమున కూర్చుండి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వాళ్ళుగా ఉంటే, అంటే మీరు పునరుద్ధానంలో మరణంతో ఆయన పాటు మరణించి పునరుద్ధానం ద్వారా తిరిగి లేచినటువంటి అనుభవం మీలో ఉన్నట్లయితే మీరు పైనున్న వాటిని వెతకండి అని అన్నాడు. భూ సంబంధంగా లోకంలో ఏం సంపాదిస్తామా, ఎవడి సొత్తు దోచుకుంటామా, ఏం చేద్దామా, తిందమా, తాగదమా, తిరగదమా, ఇలాంటివన్నీ కూడా వృధా అయినటువంటివే. కాబట్టి నిజంగా మీరు ఈ చివరి దినాల్లో క్రీస్తుతో లేపబడిన అనుభవం మీలో ఉంటే మీరు ఆ పైనున్న వాటిని మీరు వెదకండి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నక్షత్రం ఏ విధంగా గమ్యం చేర్పించిందో యేసు ప్రభువుని నమ్మినటువంటి నువ్వు నేను కూడా ప్రభువు మనల్ని గమ్యాన్ని చేర్పించేదానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ప్రభువు చెప్పాడు, యుగ సమాప్తి వరకు నేను
మీతో ఉంటానన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటానన్నాడు. మనం ఉన్నాం. కానీ ఈరోజు అనేక మంది విశ్వాసంలో నుంచి కుడికి ఎడమకి జారిపోయి పడిపోయేవారుగా అనేకులు తయారైపోతున్నారు. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనకు కీర్తన 16 అధ్యాయము 4వ వచనంలో, కీర్తన 16:4లో యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును. వా- దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను చేపట్టుకొని నడిపిస్తా ఉంటే నీవు ఆయన్ని విడిచి నువ్వు పక్కకు వెళ్తే శ్రమలు విస్తరిస్తాయి. కాబట్టి చివరి దినాల్లో ప్రభువు బిడ్డలుగా మనం ఆయన చేపట్టుకొని నడిచేవాళ్ళుగా మనం ఉండాలి. కానీ ఆయన చేయిని విదిలించుకుంటే మనం పడిపోయే ఆస్కారం ఉంది. అపవాది కనిపెట్టుకొని మనం ఎప్పుడెప్పుడు దొరుకుతాడని చెప్పి కనిపెట్టుకో ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమ్యం చేరే వరకు ప్రభువు మనల్ని ఖచ్చితంగా చేయబట్టి నడిపిస్తాడు. కాబట్టి ఆయన వెంబడి మనం నక్షత్రం వలె గమ్యం చేర్చే వాళ్ళంగా మనం ఉండాలనేది వాక్యం మనకు చాలా స్పష్టం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవం. ప్రభువు మార్గం. ప్రభువు మార్గాన్ని ఎందుకు చెప్పాడనంటే, పరలోకములో కూర్చొని ఇదే మార్గం, ఈ దారి అంబడే నువ్వు రమ్మని చెప్పలేదు ఆయన. దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే మార్గం చెప్తే చాలా కష్టం. చెన్నైలోకి పోయి మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి పోవాలని చెప్పి ఫోన్ చేసామనుకో, వాళ్ళ అడ్రస్ చెప్పేస్తే ఎంత కష్టం. అడ్రస్ మనకు చెప్పేకనంటే సులభమైంది తెలుసా? వాళ్ళే వచ్చి మనల్ని తీసుకుపోతే సులభంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడు? మీరు అడ్రస్ చెప్పేసి పరలోకానికి రండి అని చెప్పి చెప్పలేదు. కానీ దేవుని బిడ్డలారా, ఆయనే ఈ లోకానికి మానవుడుగా వచ్చి ఈ లోకంలో మన శిక్ష యావత్తుని భరించి, అందుకనే ప్రభు చెప్పాడు మనకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే మార్గం. పరలోకానికి మనం వెళ్ళటం అని అంటే ఆయన నడిచినటువంటి మార్గంలో మనం కూడా నడిస్తే మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది. మనం యుగయుగాలు ఆయనతో ఉంటాం. కాబట్టి లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి. మనకి ఇర్మియా గ్రంథములో కూడా వాక్యం చెప్తుంది. 6వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఉమ్, మార్గములలో నిలిచి చూడుడి, పురాత మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. మార్గాల్లో నిలిచి చూడండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి లోకంలో. ఎంతో మంది దేవుళ్ళుగా ఉన్నారు. కానీ మేలు కలిగే మార్గం ఏది, నిన్ను గమ్యాన్ని చేర్చే మార్గం ఏది అనేది మరి మనం మీరు అక్కడ ఏమంటాడు, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు. మీ ఆత్మకు మేలు కలిగించే మార్గం ఏంది అని మీరు విచారించి కనుక్కోమన్నారు. చాలా మందిని మనం గమనించినట్లయితే మరి మార్గం చెన్నైకి ఇటు వెళ్ళాలని అంటే ఇటు వెళ్తా ఉంటారు. అదేమంటే మా తాత ఇట్టే పోయాడు, మా నాన్న ఇట్టే పోయాడు అంటారు. అరే ఇట్టే పోతే వాళ్ళు ఇటు పోయి ఎటు తిరుక్కొని ఎప్పుడు రావాలి ఇట్టా? కాబట్టి లోకం అంతా అందుకే మరి మనకు అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. అనేక విధములైన మాటలతో ఉమ్. సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ ఉమ్. తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి ఇటు పోయినా కూడా మనం గమ్యాన్ని చేర్చుకుంటాము అనేటువంటి రీతిలో మనుషులు ఏ రీతిగా ఉన్నారు. కాబట్టి మూర్ఖులైనటువంటి అలాంటి వాళ్ళకి మీరు వేరైతేనే మీరు రక్షించబడగలరు. మూర్ఖులతో కలిసిపోతే నువ్వేమవుతావు? నీ ఆత్మను కూడా నష్టపరుచుకొని నాశనానికి నడిపించుకుంటావు. కాబట్టి మీరు మరి నక్షత్రం వలె మీరు గమ్యం చేరుకోవాలంటే మార్గమైన క్రీస్తుని మీరు వెంబడించాలి, అనుసరించాలి అనేది దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మార్గమైనటువంటి క్రీస్తుని మనం వెంబడించినట్లయితే అందుకని వాక్యం అంటుంది, ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక మనల్ని
గమ్యం చేరే పర్యంతం వరకు ఆయన మనల్ని విడవడు అనే సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చివరి మాటగా చూసుకొని మనం ముగించేసుకుందాం. నక్షత్రం ఇంకొక మాట ఏం చేసిందంటే, ప్రారంభం కాడ్నుంచి కూడా, నక్షత్రం వాళ్ళకి కనపడిన కాడ్నుంచి కూడా గమ్యం చేరే పర్యంతం వరకు వాళ్ళకి వెలుతురుగానే ఇచ్చింది, వెలుతురిచ్చింది. వెలుగైన నక్షత్రము మార్గాన్ని చూపించింది వాళ్ళకి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు బయలుదేరి వచ్చింది మరి అడవులు, ఎడారులు, కొండలు, లోయలు ఇలాంటి ప్రదేశాలు అయినప్పటికీ వాళ్ళు క్షేమకరంగా గమ్యం చేరారంటే దానికి కారణం ఏంటంటే నక్షత్రం వెలుగును ప్రసరించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యోహాను సువార్త 1:9 దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించిందంట. అప్పుడే దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ప్రభువు చేత వెలిగించబడితే ఈరోజు మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు సంబంధులుగా మనం ఉండాలంటే ఏముండాలి? మనలో చీకటి లేకుండా మనం ఉండాలి. ఎపిసి పత్రికలో ఏం చెప్పాడు అని అంటే 9వ వచనం నుంచి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు ఫలం ఏందో తెలుసా? ఆ మంచితనం. వెలుగు, వీడు వెలుగు సంబంధి దేవుని బిడ్డగా ఉన్నాడు అని అంటే వాళ్ళ మంచితనం ఉంటుంది, వాళ్ళ నీతి ఉంటుంది, వాళ్ళ సత్యం ఉంటుంది, యథార్థత ఉంటుంది. వెలుగు బిడ్డలకి ఇలాంటి గుణ లక్షణాలు ఉంటాయి. అందుకే వాక్యం అన్నాడు, ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె మీరు నడవండి అని అన్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనం ఈ లోకంలో వెలుగు సంబంధం వలె నడుచుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారు కాకుండా మనం వాటిని, అంధకారాన్ని ఖండించే వారంగా ప్రభు బిడ్డలుగా ఉండాలి. ఇంకొక మాట మనం గమనిస్తే, మనం యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగైన దేవుడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు. దేవుడు వెలుగు, చీకటి లేనటువంటి దేవుడు. మనము, నువ్వు నేను ఆయనతో సహవాసం గలవారు అని చెప్పుకొని చీకట్లో నడిస్తే, ఇప్పుడు వెలుగైన దేవునిలో నువ్వు నేను వెలుగు సంబంధుల వల్ల జీవిస్తేనే, కాబట్టి ఆయన రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. నీతిమంతులుగా మారిస్తేనే మనం, మన ఆత్మ మోక్షానికి, పరలోకానికి వెళ్తుంది. కానీ ఆయన పేరు పెట్టుకొని మనం చీకటి సంబంధులుగా జీవిస్తే మన పాపం పోతుందా? పోదు. కేవలం పేరు పెట్టుకున్నందు మాత్రాన మన పాపం పోదు. కేవలం పేరు పెట్టుకొని మనం మందిరానికి నడిచినంత మాత్రమున మన పాపం పోదు. కానీ ఆయన వెలుగైన ప్రకారము నువ్వు నేను వెలుగు సంబంధుల వలె జీవిస్తేనే ఆయన రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది, పరలోకానికి మనల్ని వారసులుగా చేస్తుంది. కాబట్టి చివరి దినాల్లో మనం, నా ప్రియ దేవుని బిడ్డలారా, నక్షత్రాలు చేసినటువంటి ఈ కార్యాలు మనం గమనించినట్లయితే, మొదటగా మనం గమనిస్తున్నాం, నక్షత్రం ఏం చేసింది? అది ఒక ప్రత్యేకమైన నక్షత్రంగా ఉండి వాళ్ళకి, లోకానికి ప్రభువు జన్మించాడన్న విషయాన్ని లోకానికి చూపించింది. రెండవది, నక్షత్రం ఏం చేసింది? అది తన స్థానాన్ని నుంచి కదిలి
బయలుదేరి వస్తుంటే వాళ్ళందరికీ అవి నడిపించిన సాధనంగా వాళ్ళని జ్ఞానుల్ని నడిపించినట్లుగా మనం గమనించగలం. మూడవది, వాళ్ళు గుర్తించగలిగినంత సమీపంగా నక్షత్రం మరి నడిచింది. నాలుగో మాటగా మనం గమనిస్తే నక్షత్రం రాజరికానికి గుర్తుగా ఉంది. నువ్వు నేను రారాజు బిడ్డలుగా ఆయనతో ఉండాలంటే వెలుగు సంబంధుల వలె జీవిస్తూ చీకటితో పొత్తు లేని వారంగా మనం ఆయనతో ఉంటేనే మనకు ప్రభువుతో ఆ పరలోక సింహాసనం గమ్యం చేరుస్తుందనేది మనకు గుర్తు చేస్తుంది. ఐదో మాటగా మనం గమనిస్తే బయలుదేరిన నక్షత్రము ఎక్కడి దాకా చేర్పించింది? గమ్యం చేరే పర్యంతం వరకు వాళ్ళ వెంబడే ఉండి వాళ్ళని నడిపించింది. కాబట్టి నువ్వు నేను కూడా మనం గమ్యం చేరే పర్యంతం ప్రభువులో నమ్మకంగా ఉండాలి. ఆరో మాటగా గమనిస్తే ఆయన నక్షత్రాలు వెలిగిన వెలుతురు చూయించాయి. మనం కూడా ఇతరులకు వెలుతురులాగా వెలుగును ప్రసరించే వారంగా మనం నడిచినప్పుడే మనం ప్రభు బిడ్డలుగా లోకానికి గుర్తించబడగలం. ఆయన రాజ్యంలో మనం ఉండగలం. కాబట్టి మనం ప్రభు చెప్పిన ప్రకారంగా మనం నక్షత్రం అది మరి స్పర్శ లేనటువంటిది, అవి జీవం లేనటువంటిది. ప్రభు చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అన్నీ కలిగినటువంటి మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక.